సూర్యాపేట జిల్లా హైకోర్టు ఎదుట న్యాయవాది వామనరావు దంపతుల హత్యను నిరసిస్తూ అడ్వకేట్లు చేపట్టిన నిరసన దీక్షలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. వామనరావు నాగమణి దంపతుల హత్య కేసు వెంటనే సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య జనాలకు ఎలా రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదుల హత్యపై స్పందించకపోవడం దారుణమన్నారు. హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా పోరాడతామని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. చాలా దుర్మార్గం, ఒక ఆటవిక చర్య. ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి మనం విన్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ ఆధునిక సమాజంలో న్యాయవాదులు, ముఖ్యంగా ఒక పేదవాడికి న్యాయం చేయాల్సిన న్యాయవాదుల్ని, భార్యను భర్తను నడి రోడ్డు మీద పాశవికంగా హత్య చేస్తే కూడా దీని మీద ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకుపోవటం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక సామాన్యునికి, పేదవాడికి భూమి విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ ఒక బలవంతుడు అన్యాయం చేస్తే వాడు కోర్టులకు వచ్చి న్యాయవాదుల ద్వారా న్యాయం జరిపించుకునే పద్ధతి ఈ దేశంలో రాజ్యాంగం కల్పించింది. అలాంటి న్యాయ వ్యవస్థను పరిరక్షించే న్యాయవాదులకే ఈరోజు రక్షణ లేదంటే మరి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా దారితీస్తున్నాయన్నది